అంటే ఈ ఈ సాధన సమితి కోసము మన అక్బర్ కోసము ముందుకు వచ్చిన మన నాగభూషణ గారికి ఈ వేదిక మీద ఉన్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతో దివ్యాంగ మిత్రులకు, అన్నదారులకు, అక్కచెల్లెలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇప్పుడు మన అన్న పెద్దలు కొన్ని మన హక్కులు రాసుకున్నారు. ఆ హక్కులన్నీ నెరవేరాలంటే మనమంతా ఫస్ట్ ఐక్యమత్యం కావాలి. ఐక్యమత్యమే మహాదేవం అన్నారు కదా. అందుకే ఇప్పుడు మనము ఒక్కరము రావడం కాదు, మనతో పాటు ఇంకా నలుగురు తీసుకొని మన సంఖ్య తీసుకుంటే మన బలం పెరుగుతుంది. మనకు అవతల వాళ్ళు ఇచ్చే హక్కులు కూడా వస్తాయి. అందుకే మనము వచ్చేటప్పుడు ఇంకా నలుగురిని కూడా తీసుకొని రావాలి. ఇంకోటి ఏంటంటే, మన కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ళ సంది కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. మీకంటే కొంచెం తక్కువ టైంలో వచ్చిన వీళ్ళకు కొన్ని ఏళ్ళ సంది పనిచేస్తున్నాయి సంఘాలు. ఆ సంఘాలు కొంతమంది న్యాయంగా, ధర్మబద్ధంగా పోరాడారు, కొన్ని సాధించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొన్ని సంఘాలు ముందుకు వస్తలేదని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు పార్టీలో ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, కాదంటలేము. ఎవరి సంఘాలు వాళ్ళకు ఉంటాయి, కాదంటలేము. ఈ హక్కులు వస్తే మనందరికీ వర్తిస్తాయి. కాబట్టి సంఘాలు, పార్టీలను పక్కన పెట్టి మనకు ఉన్న హక్కుల కోసం కొట్లాడవలసిందని కోరుతున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం సంఘాలు జరిగి వాళ్ళ ప్రభుత్వాలకు తలంచి మెడలు వచ్చి ఇది చేయడం కాదు. ముందు మన హక్కులు ఫస్ట్ మనం దివ్యాంగులు అని మర్చిపోతూ మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి పైసలకు, పోస్టులకు, పదవులకు, స్కీమ్లకు లెక్కకుండా మన హక్కుల కోసం ముందుకు వచ్చి కొట్లాడితే బాగుంటుందని కొన్ని సంఘాలకు ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాగభూషణ గారు ఈ వేదిక ఉన్న పెద్దలకు చెప్పాలనుకుంటే, మన కాంగ్రెస్ వాళ్ళ ద్వారా సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని మనం ఒకసారి సీఎం గారితో చర్చ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఆ ఇవన్నీ ఏదైనా మనం రోడ్లన్నీ నిర్బంధం చేసి మన హైవే రోడ్లు అవి ప్రతి ఎక్కడ కాన్ఫరెన్స్ అక్కడ హైవే రోడ్లు ఎక్కడ నియోజకవర్గంలో అక్కడ మన దివ్యాంగులు ఉన్న మొత్తం 21 రకాలను కలుపుకొని నిర్బంధం చేసి అప్పుడు మనకు బాగుంటుందన్న ఈ సకల జనుల సమ్మె లాగా మనం ఒక పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నానన్న. అదేవిధంగా మీరు అడుగు ముందుకు వేసిరు ఇది లాస్ట్ దాకా పోరాడాలని, పోరాడితే బాగుంటుంది, అప్పుడు వచ్చే వరకు పోరాడితే బాగుంటుంది, ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని నేను వేడుకుంటున్నా. ఇంకోటి మన ఈ సంఘాలు మన దివ్యాంగులను అడ్డం పెట్టుకొని కొన్ని సంఘాలు పెట్టుకొని వీళ్ళు అంతా దోచుకునే బ్యాచ్, ఈ దండలు చేసే బ్యాచ్లు బంద్ చేసుకుంటే బాగుంటుంది. మన దివ్యాంగుల వాళ్ళు పేదలు వాళ్ళ అడ్డం పెట్టుకొని ఈ రాజకీయంగా ఈ పొలిటికల్ గా మీటింగ్లకు దానికి తీసుకపోయి వాళ్ళు అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు, దాచుకున్నాడు బాగుండదు. ఎందుకంటే వాళ్ళ అవసరం బాగుండదు. వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకొని వస్తారు. వాళ్ళకు ఈ నమ్మకం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ భక్తులు ఆరోగ్యాలకు, మీ స్వార్థానికి, మీ ఎదుగుదలకు వాళ్ళని అడ్డం పెట్టుకున్న బాగుండదన్నా వాళ్ళ అవసరం మంచిది కాదని